ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సార్ చాలా మంది నాగబాబు సార్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మీ సపోర్ట్ అయిన తర్వాత అండ్ నిహారిక గారు అండ్ నాగార్జున సార్ మాట్లాడుకునే దాంట్లో కూడా అవును డాడీ వచ్చారు, బర్నీ గారు వాళ్ళ ఫ్రెండ్ బర్నీ గారు ఉన్నారు అని చెప్పి డాడీ వచ్చారు అన్నది. కానీ ఇదంతా కూడా ఏంటి అంటే ఓకే నాగబాబు గారు మనిషి, సో నాగబాబు గారి రికమెండేషన్ త్రూ బిగ్ బాస్కి వచ్చారు అన్నది చాలా ఎక్కువగా బయట స్ప్రెడ్ అయింది సార్. సో దానికోసం ఏం చెప్తారు మీరు? నాగబాబు గారు ఏమన్నా నువ్వు గేమ్ ప్లాన్ మార్చుకొని చెప్తారా, లేకపోతే నాగబాబు గారు నువ్వేమన్నా ఇక్కడి నుంచి కామెడీ స్టార్ట్ చేయమని చెప్తారా? ఎవరి గేమ్ ఆల్ది. బయట ఆయన ఏం చెప్తారు, ఎవరికైనా సరే బర్నీకి సపోర్ట్ చేయండి అని చెప్తారు. ఆయనకున్న బిజీలో ఆయన ఏంటి ఇప్పుడు అంత తీరుకుంది ఆయనకి. ఆయన ఏంటి ఏపీ స్టేట్కి ఒక ఎమ్మెల్సీ, శాసనమండలి సభ్యుడు, ప్లస్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. ఆయనకి ఎక్కడ టైం ఉంటుందండి? ఎక్కడ టైం ఉంటుంది చెప్పండి? ప్లస్ హెచ్ఆర్లో ఎక్కడో హెచ్ఆర్లో పార్టీని ఆయన తీసుకెళ్తున్నారు. ఆ ఉన్న టైంలో నేను ఒక క్లోజ్ బ్రదర్ లాగా లేదా నేను ఒక గురువులా భావిస్తాను కాబట్టి సపోర్ట్ చేయడానికి రావాలి కాబట్టి వచ్చారు. పాపం ఒక మాట చెప్పారు బర్నీ గారిని. ఎవరికైనా ఏం చెప్తారు? ఇప్పుడు మీరు నన్ను అభిమానిస్తున్నారు, బయట మీరు కానీ లేకపోతే నన్ను అభిమానించాలి ఏం చెప్తారు? బర్నీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు ఓట్లేండి అని చెప్తారు. అంతేగాని దాన్ని మేనేజ్మెంట్ అని పేరు పెడితే అంటే ఎవరికి సపోర్ట్ చేయకూడదా? మనం పాజిటివ్గా ఆలోచిస్తే సపోర్ట్ అవుతుంది, వేరే రకంగా ఆలోచిస్తే అది మేనేజ్మెంట్ అవుతుంది. మేనేజ్మెంట్ అంటే ఏం మేనేజ్ చేస్తారు? బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ నాగబాబు గారిని కన్సల్ట్ చేసి నాకేమి బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇవ్వలేదే. థర్డ్ సీజన్కి అడిగారు. థర్డ్ సీజన్ అప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను, వెళ్ళలేకపోయాను. ఫోర్త్ సీజన్ ట్రై చేశారు, అప్పుడు బిజీగా ఉన్నాను, సీరియల్స్లో ఉండి వెళ్ళలేకపోయాను. ఈ సీజన్ ఏంటంటే నేను ఏ సీరియల్స్లో లేను. ఈ సీజన్ అడిగేటప్పటికి వెళ్ళి మాట్లాడుకుని ఆయనతో డిస్కస్ చేసినప్పుడు బర్నీ వెళ్ళు బాగానే ఉంటుంది కదా అని చెప్పాను. కాకపోతే ఫిజికల్ టాస్క్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఆ టైంలో ఫిట్గానే ఉన్నాను కాబట్టి నేను కాల్ తీసుకుని అసలు బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది ఏముంటుంది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి నేను వచ్చాను. బట్ ఐ ఎంజాయ్డ్. ఏం జరిగింది ఏంటనేది రిజల్ట్ అనేది ఏం తీసి పక్కన పెడితే ఆ వర్డే తప్పది. ఇట్స్ నాట్ కరెక్ట్. క్లారిటీ వచ్చేసింది. అండ్ సార్ అంత ఫన్ ఎవ్రీథింగ్ బిగ్ బాస్ జర్నీలో ఎక్సలెంట్ వెళ్ళింది. బిగ్ బాస్ అనేది పక్కకు పెట్టేస్తే స్టేజ్ మీదకి అమ్మగారు అండ్ తల్లి గురువు నాగబాబు సార్ ఇద్దరు రావడం అదొక నెక్స్ట్ లెవెల్ అనిపించింది. బెస్ట్ మెమరబుల్. హౌస్ లోంచి సాష్టాంగ నమస్కారం చేశాను చూసారా మీరు? మనం పాదాలకి నమస్కారం చేసేది ఎవరికండి? తల్లికి గురువుకే కదా. నాకు అది నేను నా సంకల్పం, అది నేను గట్టిగా కోరుకున్నా. నేను హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు రావాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పి అది జరిగింది. నాకు హౌస్లో ఉన్నన్ని రోజుల్లో ద బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందంటే వాళ్ళిద్దరు స్టేజ్ మీదకి రావడం, నేను చూడడం, మా అమ్మని నా ఒకరు అక్కడి నుంచి నాతో మాట్లాడడం నాకు ద బెస్ట్ మూమెంట్. హౌస్లోనే కాదు, నా లైఫ్లోనే అది ఒక బెస్ట్ మూమెంట్ అవుతుంది. అంటే నేను ఒక రియాలిటీ షోలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు రావడం, ఈ ప్రపంచం మొత్తం నా తల్లి నా గురువుని చూడడం, నాగబాబు గారికి నేనేంటో ఈ ప్రపంచానికి తెలియడం, ఇంతకన్నా నాకేం కావాలి? అఖండ మూవీలో ఒక మంచి విలన్ క్యారెక్టర్ కనిపించారు సార్. నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో చూస్తే ఇంత ఇన్నోసెంట్గా, అంటే ఒక కూల్గా, ఒక నార్మల్ కామన్ ఒక క్యాజువల్ ఒక వ్యక్తిగా కనిపించే మీరు సీరియల్స్లో వాటిలో ఎక్కువ విలన్ క్యారెక్టర్స్ చేస్తూ, అండ్ మొన్న ఇప్పుడు అఖండ 2లో రిలీజ్ అయిన దాంట్లో కూడా విలన్ క్యారెక్టర్. అసలు మీరు చేసిన క్యారెక్టర్కి మీ రియాలిటీకి సంబంధం లేకుండా ఉంటారు సార్. ఏం చేద్దాం అంటారు? అదే ఇక్కడ నుంచి ఏమైనా ఒక బ్రదర్ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్, మార్నింగ్ బయటకు వచ్చిన తర్వాత ప్రకాష్ రాజ్ గారు లాంటి క్యారెక్టర్, రావు రమేష్ గారు లాంటి క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ చేయాలి, పలానా పర్టికులర్ క్యారెక్టర్ చేయాలని చెప్పి నేను గిరిగీసి కూర్చోలేదండి. అయినో నేను ఏ మెటీరియల్లో నాకు తెలుసు, నాకు ఆ క్లారిటీ ఉంది. ఐఎమ్ నాట్ ఎ హీరో మెటీరియల్. నాకు వచ్చే క్యారెక్టర్లు ఏంటో నాకు తెలుసు. నాకు కాకపోతే బాగా ఆడియన్స్ ఆదరించే క్యారెక్టర్స్ నేను టీవీలో చేసినప్పుడు ఎక్కువ విలన్ క్యారెక్టర్స్, నెగిటివ్ రోల్స్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం నెగిటివ్ రోల్స్ వచ్చిండొచ్చు. అలాగని పాజిటివ్ రోల్స్ చేశాను, పాజిటివ్ రోల్స్లో కూడా మెప్పించాను. ఈ పలానా క్యారెక్టర్ చేయాలని చెప్పి అయితే నేను గిరిగేసుకొని కూర్చోలే.
నేను ఇదే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నేను అందరి డైరెక్టర్స్కి, టీఎఫ్ఐ తెలుగులో ఉన్న ప్రతి అందరి డైరెక్టర్స్కి వినమ్రంగా నమస్కరిస్తూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, భరణి ఏ క్యారెక్టర్ అని చేస్తాడు. అది 1 డే క్యారెక్టరా, 2 డేస్ క్యారెక్టరా, నెగిటివ్ క్యారెక్టరా, బ్రదర్ క్యారెక్టరా, ఫాదర్ క్యారెక్టర్, యంగ్ ఫాదర్ క్యారెక్టరా, ఏ క్యారెక్టర్ అని చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. వెబ్ సిరీస్ కానీ, ప్లాట్ఫామ్స్ కానీ. కాకపోతే నాకు టీవీకి సీరియల్స్ చేయడానికి అయితే నాకు ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి నేను చేయలేకపోవచ్చు. బట్ అది కూడా ఇంకా ఆలోచనలోనే ఉన్నా. బట్ గెస్ట్ రోల్స్ ఏమైనా చేస్తాను నేను టీవీకి కూడా. షోస్ ఏమైనా ఉన్నా షోస్కి అటెండ్ అవుతాను, చేస్తాను. బట్ మూవీస్లో కానీ, వెబ్ సిరీస్లో కానీ ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. బట్ చేస్తున్నాను కూడా. ఆల్రెడీ ఇప్పుడు నాకు షూటింగ్స్ జరుగుతున్నాయి. స్టార్ట్ అయిపోయింది షూటింగ్. కొన్ని షూటింగ్స్ ఆల్రెడీ ఆన్లో ఉన్నాయి. జాన్ నుంచి ఒక షూట్ స్టార్ట్ అవుతుంది. ఇంకెంత జాన్ వచ్చేస్తుంది కదా సార్. వెబ్ సిరీసా? మూవీ అండి. మూవీ స్టార్ట్ అవుతుంది. ఇంకొక సర్ప్రైజ్ కూడా మీకు జరుగుతుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చే ముందు ఏం జరిగాయి, ఏ ప్రాజెక్ట్ ఎంటర్ అవుతున్నాను అన్నది అది ఇప్పుడు నేను ఇక్కడ రివీల్ చేయట్లేదు. నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నాను చెప్పాను కదా, అది కూడా అనేపోతుంది. జాన్ నుంచి నాకు 3 మూవీస్ షూట్ స్టార్ట్ అవుతుంది, బ్యాక్ టు బ్యాక్. అబ్బా సూపర్. సార్ మీరు చెయ్యని హీరోస్ ఎవరు? ఏ హీరోస్ తో వర్క్ చేయలేదు? నాగార్జున గారు. నాగార్జున గారితో మొత్తం అందరితో వర్క్ చేశాను కదండి. అందరు హీరోస్ తో వర్క్ చేశారు. పవర్ స్టార్ తో చేశాను, వెంకటేష్ గారితో చేశాను, మెగాస్టార్ తో చేశాను, తారక్ ఎన్టీఆర్ గారితో చేశాను, చరణ్ సార్తో చేశాను. ఆల్మోస్ట్ బాలేబాబు గారితో బాలేబాబు గారితో 2 సినిమాలు చేశాను. రవితేజ గారి మూవీలో చేశాను. రవితేజ గారితో వర్క్ చేశాను. ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్స్ వర్క్ చేశాను. ఒక్క త్రివిక్రమ్ గారితో నేను వర్క్ చేయలేకపోయాను. ఆల్మోస్ట్ డైరెక్టర్స్ అందరితో వర్క్ చేశాను. విక్రమ్ శ్రీనివాస్ గారు, త్రివిక్రమ్ సార్తో వర్క్ చేయలేకపోయాను. మహేష్ బాబు గారితో అది చేశాను కదండి. మహేష్ బాబు గారితో అతిథి సురేందర్ రెడ్డి గారి కాంబినేషన్ డైరెక్షన్. అందరూ ఆల్మోస్ట్ అందరు హీరోస్ చేశానండి. నాగ్ సార్ తో చేయలేను. వెరీ సూన్ నాగార్జున సార్ తో స్క్రీన్ అయితే షేర్ చేసుకున్నారు, స్టేజ్ షేర్ చేసుకున్నారు. ఏమో బిగ్ స్క్రీన్ కూడా అలా మూవీ కూడా త్వరగా సిల్వర్ స్క్రీన్ లో షేర్ చేసుకుంటే జరుగుతుంది, పక్కా జరుగుతుంది అండి. తదాస్తు. థ్యాంక్ యూ. అప్పుడు మాత్రం ఒక మంచి స్వీట్ బాక్స్ ఇవ్వాలి మీరా? నేను మీకు ఇవ్వాలా? మరి జరగాలని నువ్వు విష్ చేస్తున్నాం కదా చాలా 100% అండి, 100%. సో అయితే వెరీ సూన్ అది కూడా గుడ్ న్యూస్ వినబోతున్నాం సార్. అంటే వెబ్ సిరీస్ ఒక కేటగిరీ ఉంటుంది, ఫిలిమ్స్ వచ్చేసేటప్పటికి ఒకలా ఉంటాయి, అండ్ డిఫరెంట్ స్టోరీస్. అంటే నెంబర్ ఆఫ్ స్టోరీస్ చేస్తుంటారు. బట్ మీకు ఈ టైప్ ఆఫ్ స్టోరీ అంటే ఇష్టమైనది ఏంటి మీకు పర్సనల్ గా? మీరు అన్ని చేస్తారు, బట్ మీకు ఇది ఛాలెంజింగ్ గా నాకుంది, నేను ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, ఇలాంటి క్యారెక్టర్ లో కనిపించాలి అనే ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఏంటి? వెబ్ సిరీస్కి వచ్చేటప్పటికి మీకు వెబ్ సిరీస్ లో ఎక్కువ అంటే బాగా ఇష్టంగా చూసేది థ్రిల్లర్ జోన్, హారర్ జోన్ ఎక్కువ మీకు వెళ్తుంటాయి. మీకు థ్రిల్లర్, హారర్, క్రైమ్ థ్రిల్లర్. నేను ఒక ప్లాట్ఫామ్కి ఒక వెబ్ సిరీస్ చేశాను, ఇట్స్ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్. దాంట్లో ఏంటి ఒక ఇంపార్టెంట్ కాప్ రోల్ చేశాను. ఇప్పుడు ఎస్డిటి సాయి ధరమ్ తేజ్ గారి మూవీలో సంజయ్ దత్ గారి కాంబినేషన్ కాప్ రోల్ చేస్తున్నాం. మన మాస్ జాతర రవితేజ గారి సినిమాలో కాప్ రోల్ చేసాం. అంటే ఒక్కొక్కసారి అది పాజిటివ్ కాప్ అవుతుంది, ఒకసారి నెగిటివ్ కాప్ అవుతుంది. ఆ నెగిటివ్ షేడ్ ఉన్నది అవుతుంది, పాజిటివ్ షేడ్ ఉన్నది అవుతుంది. టీవీలో కూడా చాలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశాను. పర్టికులర్గా ఒక క్యారెక్టర్ చేయాలని అయితే నాకు అంటే ఇదే క్యారెక్టర్ చేయాలని చెప్పి నాకు మైండ్లో లేదండి. ఏ క్యారెక్టర్ వచ్చినా సరే బెస్ట్ ఇవ్వాలి. భరణి అన్ని క్యారెక్టర్స్ చేయగలడు అనే పేరైతే తెచ్చుకోవాలి ఇండస్ట్రీలో. అందరు డైరెక్టర్స్ కూడా భరణికి క్యారెక్టర్ ఇద్దామని చెప్పి అనిపించుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే కెరీర్లో ఏదో ఒక రోజు నేషనల్ అవార్డు తీసుకోవాలి. ఇవి నాకు ఉన్న కోరికలు. డెఫినెట్గా నేను అదే దీంతో ట్రావెల్ అవుతాను. భగవంతుడి దయ వల్ల అవన్నీ కానీ ఫుల్ఫిల్ చేసుకోగలిగితే ఐఎమ్ ద లక్కీయెస్ట్ అండ్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ బ్లెస్డ్. సో ఇప్పుడు రాజమౌళి గారిది కూడా, ఇప్పుడు మహేష్ బాబు గారిది చాలా గ్రాండ్ గా. రాజమౌళి గారిది బాహుబలి ఎలా క్యారెక్టర్ వచ్చిందో లాస్ట్ టైం చెప్పాను కదా మీకు. మహేష్ బాబు గారిది, రాజమౌళి గారిది ఇప్పుడు రీసెంట్ గా అసలు పోస్టర్ లాంచింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేసేసారు. సో అందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇస్తే బాగుంటుందని మేము అందరం రికమెండ్ చేయొచ్చు కదా సార్కి. అంటే సార్ రాజమౌళి సార్ ఏంటంటే చాలా గ్యాప్ తీసుకుంటారు ఆయన ఒక మూవీకి క్యాస్టింగ్ చేయడానికి.
బాహుబలి తర్వాత ట్రిపుల్ ఆర్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే, అంటే ఆల్రెడీ బాహుబలిలో చేసిన వాళ్ళకి దీంట్లో ఉండదు అని చెప్పి, అంటే క్యారెక్టర్ అంటే ఆర్టిస్టులు ఎక్కువ రిపీట్ అవ్వరు ఆయన మూవీస్లో. బట్ కాస్టింగ్ పరంగా ఈ క్యారెక్టర్కి వీళ్ళే కావాలి అని చెప్పి ఆయన కనిపించినప్పుడు మాత్రం వదలరు. ఏ ఆర్టిస్ట్ అయినా, అది చిన్న ఆర్టిస్టే పెద్ద ఆర్టిస్ట్ సంబంధం లేకుండా ఆయన తీసుకుంటారు ఆయన. ఏమో మన లక్ అండి. ఎక్కడ అంటే ఆయన చేసే సినిమాల్లో ఈ క్యారెక్టర్కి, ఇప్పుడు బాహుబలి ఆయన పిలిపించి ఆడిషన్ చేసి ఇచ్చిన క్యారెక్టర్ అది బాహుబలి 1లో. అలాగా ఎప్పుడైనా నేను ఇప్పుడు ఇన్ని సీరియల్స్ చేసి, ఇప్పుడు మూవీస్ షూటింగ్ జరుగుతూ వెబ్ సిరీస్లు చేస్తున్నా సరే, ఈ రోజు కూడా ఏ డైరెక్టర్ గారు వచ్చి పిలిచి ఆడిషన్ ఇమ్మన్నా సరే నేను ఆడిషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా. సూపర్. అది క్యారెక్టర్ కన్ఫర్మ్ అవుతుందో నాకు తెలియదు. నాకు బర్నీని పిల్లండి ఒకసారి ఆడిషన్ తీసుకుందంటే ఏ క్యారెక్టర్ అయినా ఏ డైరెక్టర్ గారి దగ్గరికైనా వెళ్ళి ఆడిషన్ ఇచ్చి ఒకవేళ వాళ్ళు సాటిస్ఫై అయితే దెన్ ఐ గెట్ ఏ క్యారెక్టర్. బట్ అందరు డైరెక్టర్స్ వర్క్ చేయాలండి, అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలండి, అప్పుడే కడుపు నిండుతుంది. సూపర్. మేమందరం కూడా చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నాం సార్, ఎక్సలెంట్ క్యారెక్టర్ పడాలి. ఇక పైన ఏ క్యారెక్టర్ అయినా సరే ఇలా వెనక్కి తిరిగి చూడకుండా అలా తల పైకెత్తి చూసేలాంటి క్యారెక్టర్స్ స్ట్రాంగ్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు అదే నేను ఇప్పుడు నాకు సారు బర్నీ నీలో కామెడీ యాంగిల్ ఉందని కూడా నాకు తెలియదు. నాకు ఈ ఇమాన్యుయల్ సుమన్తో పాటు నీవు కామెడీ బాగా ఎంజాయ్ చేశారు, నేను బాగా ఎంజాయ్ చేశాను అని చెప్పి 2-3 సార్లు ఆయన స్కిట్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు నేను చేసిన హోస్ట్ సార్. సో అలాగా కామెడీ టైమింగ్ అంటే ఇప్పుడు ఒక సీన్ నేను చేసిన కామెడీ సీన్ పేలింది అనుకోండి, డెఫినెట్గా కామెడీ పిలుస్తారు. అంటే నేనేమంటానంటే ఆర్టిస్ట్ అనేది నవరసాలు చేయాలి, అన్నీ చేయాలి. పాజిటివ్ చేయాలి, నెగిటివ్ చేయాలి, కామెడీ చేయాలి, ప్యాథాస్ చేయాలి, అన్నీ చేయాలి. దానికి సిద్ధంగా ఉన్నా, ప్రిపేర్డ్గా ఉన్నా, ఫిజికల్లీ ఫిట్లో ఉన్నా, సో యాక్షన్ చేస్తాను, కామెడీ అన్నీ చేస్తాను. కాబట్టి ఎవరు పిలిచి ఏ క్యారెక్టర్ ఇచ్చినా వాళ్ళకి గ్రీన్ టిక్ అందరికీ థ్యాంక్స్ చెప్పి వినమ్రంగా నా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తాను, ఎనీ క్యారెక్టర్ ఐఎమ్ రెడీ, నేను రెడీగా ఉన్నాను చేయడానికి, ఎవరు పిలిచి ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే.